నమస్కారం గురుగారు. స్త్రీలు గర్భవతిగా ఉన్నప్పుడు మగవాళ్ళు పురుషోత్తములు గడ్డం కటింగ్ తీసుకోవచ్చా? తెలిసిన వాళ్ళు చేయించుకోలేరు, అందుకే అడిగాను గురుగారు. తప్పైతే క్షమించడమ్మా, తప్పేం లేదమ్మా. మంచి ప్రశ్న అడిగావు తల్లి. వాస్తవానికి భాగవతంలో ఒక చోట చెప్పి ఉన్నారు, అద్భుతంగా చెప్పి ఉన్నారు. స్త్రీ తన భార్య గర్భముతో ఉన్నప్పుడు తెలిసిన తర్వాత ఖచ్చితంగా 5 నెలలు పడ్డ తర్వాత నుండైనా ఆ పురుషుడు ఈ క్షవరము చేయించకుండా ఉండాలి. ఎందుకు అనగా అంటే, నేను ఒక సంతానం అనే యజ్ఞాన్ని చేస్తున్నాను. యజ్ఞం చేసేటప్పుడు దీక్షలో ఉంటాడు. దీక్ష చేసేటప్పుడు ఇవి తీసుకుంటారా? తీసుకోడు. పురుషోత్తముడు పురుషుడు తీసుకోకూడదు, ఖచ్చితంగా తీయకుండానే ఉండాలి. ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడైతే నీకు కుమారుడు కుమార్తెతో కలిగిందని చెలవగానే వెంటనే కొద్దిగా లోతున్నటువంటి చూసుకొని ఆ నదీ తాటకంలో కొద్దిగా పై నుండి కింద దూకాలి. నీళ్ళల్లో దూకితే నీళ్ళ చప్పుడు కావాలి. దానివల్ల నీ పితృదేవతలకు తెలుస్తుంది, నా వంశంలో ఉన్నవాడు తండ్రి అయ్యాడు కాబట్టి ఇతడికి సద్గతి లభించుగా, కానీ వారు అనుగ్రహాన్ని ఇస్తారు, సంతానాన్ని ప్రదర్శిస్తారు. అందుకు సంతానమైన యజ్ఞం చేసేటప్పుడు తప్పకుండా అలా ఉంచవచ్చు, తప్పు లేదు. నమస్కారం గురుగారు. ఇంకొకటి ఉంటుంది, ఇతర స్త్రీల మీద వ్యామోహం ఉండేవాళ్ళు లేదా ఇతర పురుషుల మీద వ్యామోహం ఉండేవాళ్ళు, వీళ్లకు నిద్ర పట్టదు. తనది కానిది తనదిగా చేసుకుందామన్న పొదుపు ఆలోచన ఉన్న వాళ్ళకు నిద్ర పట్టదు. నాది కాదని నాదైపోవాలి అన్న ఆలోచనలు ఉన్న వాళ్ళకు నిద్ర పట్టదు. ఎంత గొప్పగా చెప్తున్నారో చూడండి. ఎవరు చెప్తున్నారు ఈ మాటలు? విదురుడు చెప్తున్నాడు. అంత గొప్ప ధర్మ సూక్ష్మాన్ని చెప్తున్నాడు విదురుడు. కాబట్టి ఈ పాపపు ఆలోచన ఉన్న వాళ్ళకు మహారాజా నిద్ర పట్టదు. ఇందులో నీవు ఏ వర్గానికి చెందినవాడి అడుగుతాడు. అలాగా విదురుడు విదురుడే, దాచిపెట్టాడు. ఈ 4 ఏది నిన్ను పట్టి లాగుతుందో చెప్పు అన్నాడు. ఏ పాపపు ఆలోచన నీకున్నది? అందుకే నీకు నిద్ర పడతలేదు. కొన్ని సందర్భాల్లో ధృతరాష్ట్రుడు ఎన్ని మాటలు అన్నాడో చివరిలో అయితే, కురుక్షేత్ర యుద్ధం అయిపోయిన తర్వాత నీదో బ్రతకాన్ని తిట్టాడు. అంటే ఆయన మహాత్ముడు, ధర్మాత్ముడు కాబట్టి. ఎందుకు నిద్ర పట్టడం లేదు మహారాజా? మళ్ళీ ఎంతలో అన్నయ్య అన్నాడు, మహారాజా అంటాడు. ఆయన ధర్మనిరతి, పరమాత్ముడు కదా. ఆయన యమధర్మరాజు అంశంగా వచ్చాడు కదా, ధర్మరాజు అంశంగా వచ్చాడు. కాబట్టి అడిగేసరికి అప్పుడు ధృతరాష్ట్రుడు ఉన్న మాట ఉన్నట్టుగా చెప్పేవాడు. నాది కానిది నాది చేసుకుందామని ప్రయత్నం చేసేవాడిని పాండు కుమారులకు రాజ్యం ఇవ్వకుండా రాజ్యము నా బిడ్డలకు దక్కేటట్టుగా ప్రయత్నం చేస్తూ ఉంటాను. అందుకని నిద్ర పట్టడం లేదయ్యా. ఇలా ఉందయ్యా నా గుణము. నువ్వు చెప్పిన 4 నాది కానిది రాజ్యం, ఆయనది ఈ రాజ్యం కాదు. పాండురాజు ఎన్నో యుద్ధాలు చేసి ఎన్నెన్నో రాజుల మీద గెలిచి పట్టుకొచ్చాడు ధనరాశులను. రాజ్యాన్ని ప్రతిష్ఠించాడు. ఆ రాజ్యానికి రాజును చేశాడు ధృతరాష్ట్రుని. చేస్తే ఏడుకుంటున్నాడు. ఇప్పుడు తనది కాని రాజ్యం అది, కానీ తన పిల్లలకే కావాలని కోరుకుంటున్నాడు. దుష్ట ఆలోచన చేస్తున్నాడు. ఆ మాట ఉన్నట్టుగా చెప్పాడు. అందుకు నిద్రపట్టట్లేదయ్యా విదురా అని చెప్పాడు. కానీ విదురుడు ఆయనకు నీతి బోధ చేస్తూ ఉండేవాడు. విదురుడితో పెట్టుకున్నటువంటి సాంగత్యము కారణంగా పరమాత్మ ఇచ్చిన దివ్యమైన నేత్రముల చేత శ్రీకృష్ణ పరమాత్మ విశ్వరూపాన్ని చూడగలిగిన వాడు ధృతరాష్ట్రుడు. ఇంత నీచ నికృష్టమైనటువంటి ఆలోచనలున్న ఒకే ఒక్క సాంగత్యం వల్ల, ఏ సాంగత్యం? విదురుడు అనే సాంగత్యం వల్ల ధృతరాష్ట్రుడు అన్ని తప్పులు చేసిన, అన్ని పాపాలు చేసిన, పక్షపాతిగా ఉన్న పిల్లల యందు చివరిలో శ్రీకృష్ణ పరమాత్మ యొక్క విశ్వరూపాన్ని చూసేటువంటి అదృష్టాన్ని కలిగాడు. దీనివల్ల సత్పురుషుల సాంగత్యం వల్ల. సత్పురుషుల సాంగత్యం వదలకూడదంటది. సత్పురుషుల సాంగత్యం ఎప్పుడు, మహాత్ముల సాంగత్యాన్ని వదులుకోవద్దు. 1,00,00,000 రూపాయలు పోయినా ఇబ్బంది లేదు, కానీ సత్పురుషుల సాంగత్యం పోవద్దు. పోతే నువ్వు కండిపోలేవు. ధృతరాష్ట్రుడు ఏమైపోయాడు? సాక్షాత్తుగా శ్రీమన్నారాయణ యొక్క అంశమైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క విశ్వరూపాన్ని చూడగలిగాడు. దీనివల్ల కేవలం విదురుడితో ఉన్నటువంటి సాంగత్యం వల్లనే. విదురుడు చెప్పిన ఏ ధర్మాన్ని ధృతరాష్ట్రుడు ఆచరించలేదు, కానీ విన్నాడు, ఆయన పక్కన పెట్టుకున్నాడు.
ముందుకొచ్చి ఒక్క కారణం చేత పండిపోయాడు ధృతరాష్ట్రుడు. అంత గొప్పగా ఉంటుంది. అందుకే మహాత్ముల గురించి ఎప్పుడు కానీ వదులుకోకూడదు. అది ఆ రకంగా ధృతరాష్ట్ర మహారాజు గారు అలా చెప్పిన తర్వాత జీవితంలో కనీసము సత్సంగం అనేటువంటిది ఉండాలి, సత్పురుషులతోటి సాంగత్యం ఉండాలి అనేది చాలా అవసరం. సత్సంగాలకు పోకపోయినా జీవితం వృధానే. ఎప్పుడైనా తెలిసి వచ్చిన కష్టాలు వస్తే దాని నుండి అవలీలగా బయటపడలేవు. సత్సంగాలకు వెళ్ళాలి, సత్పురుషులతో సాంగత్యం ఏర్పరచుకోవాలి, సత్పురుషులు చెప్పిన దాన్ని పరామర్శించాలి, నమ్మాలి, ఆచరించాలి. రెండు, అతడు సత్పురుషుడా కాదా, సద్భావన కలిగిన వాడా, ధర్మనిష్ట కలిగిన వాడా అనేది కూడా నువ్వే గుర్తిరగాలి. ఎందుకంటే ఇప్పుడు